100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారెంటీలు ఏమయ్యాయని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. జీతాలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని, ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క రేషన్ కార్డు రాలేదన్నారు. పేదల అభివృద్ధి కోసం పనిచేసే మోదీకి ఓటు వేసి మూడోసారి ప్రధాని చేయాలన్నారు సంజయ్. బండి సంజయ్ గెలిస్తే మోదీ కేబినెట్లో మంత్రి కావడం ఖాయమన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో బండి సంజయ్ మాట్లాడారు. మోడీ గారికి ఓటు వెళ్ళలేదా? మోడీ గారు నేను కట్టినాక అక్కడక్కడ వాళ్ళు అంటారు మోడీ గారి గుడి కట్టి. మోడీ గారి గుడి ఏం కట్టలే, మోడీ గారు కట్టించారు. ఎవరితోని? మనందరూ పైసలు ఇచ్చినాం. మోడీ గారు కట్టుడు పెద్ద ముచ్చట. గుడి కట్టుడు కట్టరాదా? కానీ ఎందుకు కట్టలే? ఈ దేశంలో ఉన్న మనందరం కూడా బోయినపల్లి కూడా అరే ఈ గుడి నాది, నేనే పైసలు ఇచ్చినా అని నా గుడి అని చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వడానికి మోడీ గారు అందరి భాగస్వామ్యంతో గుడి కట్టించాడు. అవునా కదా? ఇప్పుడు మనమేం చెప్పుకుంటాం? రే మా మోడీ కాలంలో మా రాముని గుడి కట్టిర్రు, రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో కళ్ళారా చూస్తామని చెప్పుకోవచ్చా లేదా? అంత అవకాశం ఇచ్చినా లేదా? మోడీ మంచోడే కదా, ఓటు వేసుడే కదా. రేషన్ బియ్యం ఇస్తుండా? బియ్యం ఎవరు ఇస్తున్నాక? ఎవరిస్తారు? మరి మోడీ గారు ఇస్తారు. ఓటు కాంగ్రెస్ వాళ్ళకి చెప్తారు మోడీ గారు ఇస్తున్నారు. మళ్ళీ మొన్న ఓటు అటేసిర్రు. ఎందుకు వేసిర్రు మరి ఓటు? చెప్పేదంతా మోడీ అని చెప్తారు, మరి ఓటు మాత్రం రాగానే అటేస్తారు మొన్న. అవునా కదా? వీళ్ళకి ఎందుకంటే మీ పిల్లల కోసం మేము కొట్లాడుతుంది. అవునా కదా? మీ పిల్లల ఉద్యోగాల కోసం మేము కొట్లాడి జైలు పోతామి. మమ్మల్ని కేసులే. కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడారు ఎప్పుడైనా? కొట్లాడి మీకు కనబడ్డారా? మరి మేము కొట్లాడితే తీసుకపోయి ఓటు వాళ్ళకి ఎత్తిరి. మీకు